మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్లకి దాన్ని తగ్గించడం జరిగింది రకరకాల కమిటీలు వేసి. చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేస్తే ఈ రాష్ట్రం రైతాంగం అంతా ఏమనుకున్నారంటే ఒక్క రైతు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అందచేయటానికి ఇటువంటి కమిటీలు వేస్తున్నారు, అనుభవజ్ఞుడు కదా అని చెప్పేసి అని భావించారు. కానీ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి 1,00,000 కోట్ల నుంచి 45,000 కోట్లకి తగ్గించడం జరిగింది. అంటే 87,000 కోట్ల నుంచి రైతు రుణమాఫీలు. ఆయనకు తోడు మరి ఎంతో అనుభవజ్ఞుడైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు మాత్రమే కేటాయించి 45,000 కోట్లు కాదు, కేవలం 5,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పే విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. మేము చేయలేము, ఇది సాధ్యం కాదు, లేకపోతే పలానప్పుడు చేస్తాము అని రైతులకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించాల్సింది పోయి రోజుకొక మాట, పూటకొక కమిటీ వేసి మొట్టమొదటిగా కోట గారి కమిటీ వేశారు. 15 రోజుల్లో కమిటీ విధి విధానాలు ఇస్తుంది, 45 రోజుల్లో మేము రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. అది పోయింది. సుజనా చౌదరి గారి నేతృత్వంలో కమిటీ వేయటం జరిగింది. ఆయనేమో కొత్త తరహాగా ఏ విధంగా అయితే కార్పొరేట్ బాడీస్ తమ ఆర్థికాన్ని మెయింటైన్ చేస్తారో, ఒక కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా తన ఫైనాన్షియల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారో ఆయన ఆ విధంగా ఆలోచించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొత్త కథ మొదలుపెట్టారు. ఈ రుణమాఫీకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మూలంగా మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇచ్చేస్తాము, మీరు తాకట్టు పెట్టిన పాస్ పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తాము, కొత్త రుణాలని మీకు అందజేస్తాము అని చెప్పేసి నమ్మకం కలిగించుకోకుండా కొత్త మాటలు మొదలుపెట్టారు. మళ్ళీ కార్పొరేషన్ పెట్టి ఏదో బాండ్లు ఇస్తారంట. మరి ఆ బాండ్లని బ్యాంకులు కుదవ పెట్టుకుంటాయో లేదో చంద్రబాబు నాయుడు గారు రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చే బాండ్లు తాకట్టు పెట్టుకుని మేము కొత్త రుణాలు ఇస్తామని చెప్పేసి అన్న నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. ఈరోజు రైతాంగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పుణ్యమా అంటూ జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 30% నాట్లు పడలేదు. సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి గారి సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలోనే 40% ఆయకట్టు ఇంకా నాట్లు పూర్తి ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేయలేదు. ఈరోజు మళ్ళీ ఇంక కొత్త ఈ కార్పొరేషన్తో పాటు ఇంకా కొత్తగా కూడా బ్యాంకులకి డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పేసి పేపర్లో చూసాం. ఏమిటి? సర్వే నెంబరు లేకపోతే విస్తీర్ణం లేకపోతే వాళ్ళకి రుణాలు ఇవ్వమని చెప్పేసి. అనేక లక్షల మంది కౌలుదారులు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చినాయి. ఇటువంటి నిబంధన మీరు రుణం ఇచ్చేటప్పుడు పెట్టాలి తప్పితే నువ్వు సర్వే నెంబరు లేకపోతే విస్తీర్ణం చెప్పకపోతే మేము రుణం ఇవ్వమని చెప్పేసి బ్యాంకులు రూల్స్ పెట్టాలి తప్పితే ఈరోజు రుణమాఫీ వచ్చేటప్పటికీ మీరు రకరకాల కారణాలతో వీటన్నిటినీ కూడా తగ్గించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంతా కూడా పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. మీరు చెప్తున్న మాటలకి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి పొంతన లేదు. 100 రూపాయలు అవసరమైతే 60-70 రూపాయలు కేటాయించి మేము ఇంకా పెద్ద ఎత్తున చేయదలుచుకున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి చెప్పారు.
ఆ రోజే మేమందరం కూడా అనుమానపడ్డాం, ఈ బడ్జెటే ఈయన ఆలోచన విధానానికి అద్దం పడుతుందని చెప్పేసి. ఈరోజు ఆధార్ లింక్ అని వారు ఈనాడులోనే ఒక ఆర్టికల్ వేశారు. ఆధార్తో 1089 కోట్లు ఆదా. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చినా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆధార్తో లింక్ చేయొద్దని చెప్పేసి చెప్పినా కూడా కేవలం అర్హులను కూడా తీసివేయడం కోసమే ఈ ఆధార్ లింక్ పెట్టారని చెప్పేసి